నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకున్నామండి. కర్రీకి కావాల్సిన వస్తువులండి: 2 క్యాలీఫ్లవర్ గడ్డలు తీసుకున్నానండి నేను. ఈ సైజులో కట్ చేసుకున్నానండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకున్నానండి. మిక్సీ గిన్నె తీసుకున్నాం. 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాం. 2 స్పూన్లు బుడ్డపప్పులు వేసుకున్నాం. 6 జీడిపప్పులు వేసుకున్నాం. 1 స్పూన్ నువ్వులు వేసుకున్నాం. 4 లవంగాలు వేసుకున్నాం. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. ఇవన్నీ నున్నగా బాగా మిక్సీ పట్టుకున్నామండి, ఎక్కడ బరక లేకుండా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండీలు పెట్టుకున్నామండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఈ క్యాలీఫ్లవర్ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. తాలింపు గింజలు బాగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఉల్లిగడ్డలను బాగా ఫ్రై చేసుకున్నామండి. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకునే టమోటాలు వేసుకున్నాం. మధ్యలో కట్ చేసుకునే పచ్చిమిరకాయలు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి. టమోటాలు ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసినాక పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకున్నాం. రెండు స్పూన్ల కారం వేసుకున్నాం. మనం కారం వేసినాం కదండి, కారం వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. ఉడికించుకునే క్యాలీఫ్లవర్ వేసుకున్నాం. క్యాలీఫ్లవర్ వేసుకున్నాక అంతా ఒకసారి మసాలాలన్నీ క్యాలీఫ్లవర్కి పట్టేటట్టుగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత బాండి మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకునే మసాలా పొడి వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. మనం మసాలా పొడి వేసినాం కదండి, క్యాలీఫ్లవర్ కు పట్టేటట్టుగా నిదానంగా అడుగు నుంచి బాగా కలుపుదామండి. గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకున్నానండి నేను. ఇక్కడ నేను 1 గ్లాస్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుదామండి. కర్రీని 10 నిమిషాలు ఉడికించుకున్నామండి. 10 నిమిషాల తర్వాత బాండిల్ మీద మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, కర్రీ బాగా ఉడికిపోతుంది. ఒకసారి అంతా బాగా కలిపి కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నామండి. నాకు కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. కొంచెం కస్తూరి మేతి వేసుకున్నాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొత్తిమీర గరం మసాలా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నామండి. అంతేనండి, మన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ క్యాలీఫ్లవర్ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ క్యాలీఫ్లవర్ కర్రీని ట్రై చేయండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.